హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. కన్నింగ్ కెప్టెన్ ఎందుకు అయ్యాడంటే కెప్టెన్ అయ్యావు కానీ బట్ మనసుల దాన్ని ప్రజల మనసులను మాత్రం నువ్వు గెలుచుకోలేకపోయావు. ఎందుకు అంటే నువ్వు ఆడిన టాస్క్ అలాంటిది. చక్రవ్యూహం టాస్క్లో సుమన్ శెట్టిని చాలా దారుణంగా కింద పడేసి అది అన్నెసెసరీ, అవసరమే లేదు అసలు. సో పక్కనే ఉన్న మిలిటరీ పవన్ కళ్యాణ్ చూస్తూ ఉన్నాడే తప్ప అబ్జెక్ట్ చేయలే పవన్ డీమన్ ఎక్కడా కూడా. కనీసం సుమన్ శెట్టి కింద పడిపోతే నీకు తర్వాత వెళ్ళి కాస్త కన్సర్న్ చేయడం, ప్యాచ్ వర్క్ చేయడం కూడా చేయలేదంటే నువ్వేం కెప్టెన్వి? నువ్వు ఎంతసేపు రీతుతోనే కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నావు. వేరే వాళ్ళతో అసలు మింగిల్ అవుతున్నావా? లేదే. పవన్ మంచోడు అక్కడ సంజన ఒక్కతే కలుపుకుంటుంది మిగతా వాళ్ళని. సో మిగతా ఎక్కడా కూడా పవన్ గేమ్ చూడండి, పవన్ డీమన్ కెప్టెన్ అయ్యాడే తప్ప అసలు సమస్య లేదు. ఎవరితోనూ మింగిల్ అనేది లేదు. సో ఇక్కడ ఖచ్చితంగా రీతు చౌదరి పవన్ కెప్టెన్ అయినందుకు ఆనందపడే ఉంటుంది. ఎందుకంటే నీకు ప్రత్యేకమైన పవర్ ఇస్తారు, సేవ్ చేసే పవర్ ఖచ్చితంగా సేవ్ చేయొచ్చు నెక్స్ట్ టైం నామినేషన్లో ఉంటే. ఎందుకంటే ఇప్పుడు సంచాలకుగా ఖచ్చితంగా అక్షింతలు పడతాయి కాబట్టి. ఇక మనకి నాగార్జున పాయింట్స్ చూద్దాం. మనం ఏంటంటే పవన్ డీమన్ సుమన్ శెట్టిని తోసాడు, ఇదైతే ఖచ్చితంగా విజువల్ చూపెడతారు. సో పక్కనే చూస్తున్న మిలిటరీ పవన్ని ప్రశ్నిస్తారు. ఎందుకు అంటే అతను 2 చేతులతో ఆ చక్రవ్యూహ వీల్ ఏదైతే ఉందో దాన్ని పట్టుకున్నాడు కాబట్టి అక్కడ సంచాలకుగా తనూజ నువ్వు అవుట్ అన్నా సరే ఆయన అవుట్ అవ్వాల. లాస్ట్ వరకు వాళ్ళ ముగ్గురు ఉంటే, హరిత రిషు, పవన్ డీమోలు అండ్ పవన్ కళ్యాణ్ ముగ్గురు ఉంటే డ్యాన్స్ కూడా వేసాడు. ఆ విజువల్ కూడా చూపిస్తారు. పక్కన అతను కుయ్యమ్మర్రా అని పడిపోయి ఉంటే నీకు డ్యాన్స్ ఎలా వేయాలనిపించింది? ఇది ఆడియన్కి అసలు ఎలా నచ్చుతుంది అనుకుంటున్నావు? ఎందుకు పవన్ కళ్యాణ్నే అడగాలి అంటే అంతకుముందు భరణితో అన్నది ఇదే, అన్న ఎలాగైనా ఆడొచ్చన్నా, ప్రాయశ్చిత్తం అనేది ఒకటి ఉంటుంది, ఒక విధానం ఉంటుంది, ఆడే విధానం అదే ఆడియన్స్కి నచ్చుతుంది అని అంత డంకా పదంగా నీ నామినేషన్ పాయింట్ చెప్పావు. బట్ కానీ నీ యాక్షన్ ఏది? నువ్వు చేసిన యాక్షన్ అనేది లేదు. సో అక్కడ నీకు ఖచ్చితంగా క్లాస్ అయితే ఖచ్చితంగా పడుతుంది అనుకుంటున్నాను నేను పవన్ కళ్యాణ్కి. ఇది అడగకపోతే అసలు వీకెండ్ వేస్ట్ అనమాట. ఎందుకంటే సంచాలకు చెప్తున్నా వదిలేయని నువ్వు వదలలేదంటే నువ్వు ఎంత జెన్యున్గా గేమ్ ఆడావు? ఈ పాయింట్ అయితే ఖచ్చితంగా ఆడతారు నాగార్జున, డౌటే లేదు అనుకుంటున్నా. ఇక కెప్టెన్గా సంజనాకి అయితే కొన్ని మార్కులు వేస్తారు, కొంత చివాట్లు కూడా పెడతారు. ఎందుకంటే నీ కెప్టెన్ రూమ్ శుభ్రంగా లేదు, చూపెట్టారు. అలాగే ఎక్కడ వదిలేసావు, నీ కాస్ట్యూమ్స్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నావు. వాష్రూమ్లో కూడా నీ కండిషనర్స్ కానీ షాంపూలు కానీ పాపం ఫ్లోరా చేస్తూనే ఉంది, సైడ్కి పెడుతూనే ఉంది. అడ్డదిడ్డంగా ఉంటున్నావు ఇంట్లో. ఫుడ్ నీకు రెస్పెక్టే లేదు. ఫుడ్ తింటూ రీతుకు పెట్టేసావు. వచ్చి కామనర్స్ అడిగినా కూడా నేను పెట్టలేదని అబద్ధం ఆడే ఫస్ట్, ఆ తర్వాత కొంచెం పెట్టాను ఏంటి మీరు మాత్రం ఆరెంజెస్ ఇచ్చేయచ్చు, నేను మాత్రం పెట్టకూడదా అన్నావు. కానీ కంప్లైంటింగ్ కెమెరాకి ఏం చెప్పింది అంతకు ముందు రోజు సంజన? సో ఎవరి కాళ్ళు ఇచ్చేస్తున్నారు, ఇక్కడ కెప్టెన్ మాటకి విలువే లేదని చెప్పింది. సో కెప్టెన్సీ అనేది బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా నువ్వు ఇలా చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఒకవేళ బిగ్ బాస్ వార్నింగ్ ఇవ్వక ముందు ఇది చేస్తుంటే ఏమైనా కన్సిడర్ చేసి ఉండేవాళ్ళేమో అని ఒక క్లాస్ అయితే పడుతుంది. అలాగే అందరు ఓటింగ్ సంజనాకి ఎన్ని మార్కులు వేస్తారంటే హౌస్ అంతా కూడా ఆల్మోస్ట్ చాలామంది, ఒక ఇమ్మానియలు, సో ఒక రాము రాథోడు, ఇట్లా 2-3 తప్ప మిగతా వాళ్ళందరూ కామనర్స్ అందరూ బాగాలేదంటారబ్బా, డౌటే లేదు, రాసుకోండి పక్క. ఎగ్ నామినేషన్ అనేది భరణి గారికి వేశారు. మీరు చేసింది ఏంటి చూద్దామా అంటే ఒకళ్ళు దొబ్బేసింది ఆయన చెప్పలేదు, జెన్యూనిటీగా వచ్చాడు, సారీ చెప్పాడు. ఆ తర్వాత మీరు జెన్యూనిటీ లేదని చెప్పేసి మీరు ఏదైతే పాయింట్ మీద నామినేషన్ చేశారో ఇప్పుడు మీరు చేసిన పనులు చూద్దామా అని ఆ చాక్లెట్లు దొబ్బేయడం, డ్రింక్ తాగేయడం, ఆరెంజెస్ తీసేసుకుని పెట్టేసుకోవడం, టాస్క్ ఛాలెంజెస్ అనగానే యాపిల్స్ దాచేయడం, బ్లాంకెట్స్ తీసుకుని గార్డెన్లో దాచేసుకోవడం, ఇవన్నీ కూడా వేస్తారు. అయితే ఇది ఫన్నీ వేలో వేసారంటే మాత్రం బిస్కెటే. అమ్మో దొంగ అని ఒక పాట వస్తుంది కదా, ఆ పాటతో వేసారనుకో వాళ్ళంతా ఫన్ జోన్లోకి వెళ్ళిపోతారు. సో సీరియస్నెస్ అనేది మిస్ అవుతుంది. సో మరి దానికి ఏం చేస్తారనేది చూద్దాం.
తర్వాత హరీష్ సన్నాయి నొక్కుతూనే ఉన్నాడు. సంజన పాపం కలుపుకుందామని చూసింది. తనూజ అండ్ రీతు కూడా వెళ్ళి ప్యాచ్ వర్క్ చేసుకున్నారు. వాళ్ళు ఒక విధంగా దగ్గర అవుదామని చూశారు. ఫుడ్ తినండి అన్నారు, చక్కగా ఫుడ్ తిన్నాడు ఆయన. సో ఆ ప్యాచప్ అయ్యాడు. మళ్ళీ ఏమైందో మళ్ళీ ఆ థమ్స్అప్ నేను తీసేసుకోండి అన్నాడు. ఇలాంటి హౌస్లో నేను ఉండను అన్నాడు. బయటికి వెళ్ళిపోతాను అన్నావు కదా, మరి ఏంటి ఉంటావో బయటికి పోతావా అని ఖచ్చితంగా అడిగితే డెఫినెట్గా సరెండర్ అవుతాడా వెళ్ళిపోతాడా అనేది తెలిసిపోద్ది. ఎందుకంటే నీ మీద ముద్ర వేసాం అన్నావు కదా, ఏంటి ఆ ముద్ర తెగ బాధపడిపోయావు కదా, నువ్వు అన్నదే కదా వేసాం. సరే ఇప్పుడు ఇమ్మోనియల్ ఏమన్నాడు వీడియో చూపిద్దామా అని ఖచ్చితంగా ఈ పాయింట్ అయితే అడిగితే బాగుంటుందని నా ఉద్దేశం. సో మేబీ ఆ పాతది గతంలో తవ్వరేమో, ఇంకా కొత్త ఇష్యూలు ఉన్నాయి కాబట్టి కొత్త ఇష్యూల మీద పడతారని నేను అనుకుంటున్నా. ఇక నెక్స్ట్ టాస్క్లో రీతు ఫెయిల్, సొంత రూల్స్ పెట్టింది. ఇదైతే ఖచ్చితంగా తాట తీసి తొక్క తీస్తారు గ్యారంటీగా. సో పవన్ డిమాండ్ అవ్వాలని నువ్వు జోస్యం అంత ఖచ్చితంగా ఎలా చెప్పావు అంటారు. సరే బిగ్ బాస్ నీకు ఒకటి చెప్పారు సంచాలక్గా, నువ్వు ఫేవరెటిజం చేసావా లేదా అని ఫస్ట్ వీళ్ళని అడుగుతాడు కామనర్స్ని. రీతు ఫేవరెటిజం చేసిందా? యాస్ చేసింది అంటారు. ఎక్కడ చేసింది అంటే ఖచ్చితంగా భరణి అండ్ ఇమాన్యుయల్ విషయం చెప్తారు. మరి అప్పుడు భరణిని అవుట్ ఎందుకు చేసింది అని అన్లాక్ చేస్తాడు. సో ఇట్లా కానీ ఖచ్చితంగా ఉంటే అదిరిపోద్ది ఎపిసోడ్, ఒక రేంజ్లోకి వెళ్ళిపోద్ది, డౌటే లేదు. సో మరి అన్ని వీడియోలు వేస్తారా వేయరా అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే లాస్ట్ వీకే వీడియోలు ఫుటేజ్ తెచ్చుకుని మరీ చూపించారు. ఆ వీడియోలు చూపించడం వల్ల మంచి మజా అనేది వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది ఆడియన్స్కి తెలుస్తుంది. అలాగే పక్కన వీళ్ళు మాట్లాడుకున్న విషయం హౌస్మేట్స్కి తెలుస్తుంది. ఎప్పుడు కూడా నేను బిగ్ బాస్ రివ్యూ సీజన్ 1 నుంచి ఇదే పాయింట్ చెప్తా, ఏంటంటే ఒకళ్ళిద్దరూ పక్కకెళ్ళి మాట్లాడుకుంటే అది ఆడియన్స్కి తెలుస్తుందే తప్ప తోటి హౌస్మేట్స్కి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఆమె కన్నింగ్ అని ఒక ఆమెను అంటున్నారు అనుకోండి, ఆమె కన్నింగ్ అని ఆడియన్కి అడ్రస్ చేస్తున్నారు తప్ప ఆమెకి ఎలా అడ్రస్ చేస్తున్నారు? సో ఇది కదా పాయింట్. హరీష్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. సో పక్కకి వెళ్తున్నాడు, వేరే వాళ్ళు దాని గురించి మాట్లాడుతున్నాడు తప్ప వాళ్ళకి వెళ్ళి డైరెక్ట్గా చెప్పట్లే. నువ్వు చెప్తేనే కదా తెలుస్తుంది, లేదా ఆ వీడియో వీకెండ్ చూపెడితే తెలుస్తుంది. సో ఈ చిన్న పాయింట్ అనేది మర్చిపోతున్నారు. మేబీ అన్ని వీడియోలు చూపెట్టరేమో, మరి చూద్దాం అసలు ఏంటి అనేది. సొంత రూల్స్తో భరణిని అవుట్ చేసింది. సో అది కూడా చెప్తారు. ఎందుకు కామనర్స్ మీరు ఫేవరెటిజం అని ఎలా అనిపించింది మీరు సెలక్షన్లో? ఇప్పుడు సంజన ఏదో చెప్తుంది రూలు, వాళ్ళు గ్రూప్ డెసిషన్ కదా తీసుకుంది. మరి అప్పుడు ఈ ముగ్గురు కలిసి ఇమ్మాన్యుయల్ సెలెక్ట్ చేశారు, అప్పుడు మీకు ఫేవరెటిజం అనిపించలేదా అని ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకంటే మనీష్ మీకు ఇంకా అక్కడ పవన్ డిమోను భరణి ముగ్గురు కలిసి ఇమ్మాన్యుయల్ని ఎంచుకున్నారు. మరి ఇది ఫేవరెటిజం కాదా అని అడిగితే మాత్రం సూప్లో పడిపోతారు డెఫినెట్గా కామనర్స్, అందులో డౌట్ లేదు. అలాగే ప్రియా సీజాకి అయితే గట్టి క్లాస్ పడుతుంది అబ్బా. ఎందుకంటే వాళ్ళు చేసిన లొల్లి కానీ అది కానీ, సో నువ్వే రూల్స్ పెడతావు, నువ్వే అతిక్రమిస్తూ ఉంటావు, మధ్యలో నువ్వే మాట్లాడుతూ ఉంటావు, ఎవరిని ఏమి మాట్లాడినెవరు, ఏ పని చేయనివ్వరు, ఏ టాస్క్ ఆడినెవరు అన్నట్టు అయిపోయింది ఇద్దరు కూడా. అంటే ప్రతిదీ మీకు రీజన్ చెప్పాలా, బిగ్ బాస్ కూడా రీజన్ చెప్పాలా, ఎందుకు ఇవ్వాలా? మరి బిగ్ బాస్ని ప్రశ్నించకపోయినారా? సో వీళ్ళు ఎందుకు సెలెక్ట్ చేయాలి సార్, మాలో మేము సెలెక్ట్ చేసుకోకూడదని మరి ఆగిపోవాలి కదా, బిగ్ బాస్ని అడగాలి కదా. సో ఈ పాయింట్ ఖచ్చితంగా నాగార్జున అడిగితే బాగుంటుంది. లాస్ట్ వీక్ మిస్ అయ్యారు ఇది. సో ఇక్కడైతే అడ్రస్ చేస్తే మాత్రం అదిరిపోద్ది. అలాగే సుమన్ శెట్టి ఇష్యూ కూడా, ఆ పాయింట్ కూడా అడిగితే బాగుంటుంది. సుమన్ శెట్టి ఇష్యూ ఏంటి అని చాలామంది అంటున్నారు. ఏంటంటే క్లియర్గా చెప్తా వినండి. సంజన ఆయనకి కుకింగ్ ఇన్ఛార్జ్ అని ఒక బ్యాజ్ ఇచ్చినప్పుడు అది చేయకుండా ఆయన ఫ్లోరింగే చేస్తున్నాడు. బికాజ్ ఆఫ్ బిగ్ బాంబ్ పడింది కాబట్టి, సృష్టి వర్మ వెళ్ళిపోతే బిగ్ బాంబ్ వేసింది కాబట్టి ఓకే చేస్తున్నాడు. అది చేయగలుగుతా ఇది చేయగలుగుతా అన్నాడు ఫస్ట్. అసలు ఫ్లోర్ క్లీనింగే చేయకుండా నాకు చేయనప్పని కూర్చున్నాడు. ఏది ఈరోజు, మొన్న అయితే చేస్తానన్నాడు, ఈరోజు అయితే చేయనొప్పి చేయలేకపోతున్నా అన్నాడు. అంతా ఇది ఎందుకు? సంజన అప్పటికి చెప్తుంది, అన్నా మీరు 2 చేయలేరు, మీరు సిగ్గా ఉన్నారు, మీకు బ్యాక్ పెయిన్ అన్నారు, నా మాట వినండి, క్లీనింగ్ వద్దు, కుకింగ్లోకి పోండి అని చాలా క్లియర్గా చెప్పింది. కెప్టెన్ మాట వినకుండా హరీష్ని పిలిచి, అన్నా ఇలా అంటుందన్న కెప్టెన్ అంటే అట్లా ఎట్లా అంటే అది బిగ్ బాంబ్, రేపు పొద్దున్న నాగార్జున నిన్నే తిడతారని ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసాడు. ఈయన ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాడు. ఈయన అమాయకత్వం తెలియదు ఏమో తెలియదు కానీ హరీష్ చెప్తే సూపరు, సంజన చెప్తే ఆమె కీపర్ అన్నట్టు, వికెట్ కీపర్. మళ్ళీ మీరు ఏదో అనుకున్నారు. సో అలాగా ఎట్లా ఉంటుందంటే
కెప్టెన్ చెప్తుండంటే నచ్చట్లా, ఎవరో హౌస్మేట్ వచ్చి అనాలిసిస్ చేసి ఇది కరెక్ట్, ఇదే కరెక్ట్ అని చెప్తే అలాగే అన్నావు, థ్యాంక్స్ అన్నా అని ఆయనకి సరెండర్ అయ్యాడు వెళ్ళి. అంటే ఇక్కడ నాన్ సింక్లో ఉన్నాడు, అక్కడ సింక్లో ఉన్నాడు. సో తర్వాత ప్యాచప్ అయిపోయింది అనుకోండి సంజనాకి అండ్ సుమన్ శెట్టికి. ఎందుకంటే సంజన నేరుగా సుమన్ శెట్టిని నామినేట్ చేసింది కాబట్టి ఆ మాత్రం ఉంటుంది, ఉండకుండా ఉండదు. బట్ ఓకే, ఇట్స్ ఓకే. తర్వాత స్పోర్టివ్గా అయిపోయింది, అంతా అయిపోయింది. ఇది మాత్రం ఖచ్చితంగా అడగాల్సిన ప్రశ్నే, ఎందుకంటే చేయనప్పని మానేసావు కదా, మరి ఎందుకని అలాగా అని. సో కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అయితే మళ్ళీ ఒక్కసారి రేపుతారు. డెఫినెట్గా ఈ వారం బాగుంటుంది అనుకుంటున్నాను నేను, ఎందుకంటే సెకండ్ వీక్ ఆ మాత్రం ఫైర్ లేకపోతే వీకెండ్ సో అనవసరం. అలాగే ఎవరు ఎలిమినేట్ అయిపోతున్నారు ఏంటి అనేది నెక్స్ట్ సాటర్డే మార్నింగే ఆ వీడియో పడుతుంది. సో ఎందుకంటే ఓటింగ్ ఇంకా ఉంది కాబట్టి కాస్త అటు ఇటుగా ఉంది ఒక ముగ్గురులో, అందుకే మధ్యలో డేంజర్ జోన్ అని కూడా నేనేం పెట్టలేదు, తర్వాత పెడతా మీకు వీడియో సపరేట్గా పర్సంటేజ్లతో సహా. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.